వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ అండి. సో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఆమ్, ప్రజెంట్ అప్డేట్ ప్రకారంగా మెడికల్ రియంబర్స్మెంట్, అలాగే ఎర్నడ్ లీవ్స్, ఆర్జిత సెలవులకు సంబంధించిన కీలక పరిణామాలు అయితే జరుగుతున్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల గురించి సమాచారం. ప్రస్తుతం 293 మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులు హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నుంచి మంజూరైనప్పటికీ కూడా ఈ విధంగా సిఎస్సి నుంచి ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుంది. సో ప్రభుత్వం కేటాయించినప్పటికీ ఉత్తర్వులు జారీలో జాప్యం అయింది. సో ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి సో జాప్యానికి కారణము డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి అధికారుల పదవిని సో పదవి విరమణ చేయడం జరిగిందండి డిప్యూటీ డైరెక్టర్ గారు. సో ఆ స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయకపోవడం వల్ల మంజూరు ఉత్తర్వులు విడుదల కాలేదు. సో చిన్న ఇది ఒక జస్ట్ సో రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వము గ్రాంట్ చేసినప్పటికీ కూడా మనకు ఉత్తర్వులు అయితే రాలేదు, ఆలస్యమైంది. సో ఈ మేరకు ప్రభుత్వం మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది. ఏమంటే కమిషనర్ గారు మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం 2 రోజుల్లో ఆ స్థానాన్ని మేము భర్తీ చేస్తాము కొత్త అధికారితో. సో కాబట్టి బిల్లులను క్లియర్ చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక అవసరమైన చర్యలండి. సో ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును క్లియర్ చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత అధికారులను ప్రభుత్వం నియమించాలి. సో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా, అంటే మళ్ళీ ఎవరైనా రిజైన్ చేసినప్పుడు కానీ అలాంటి కాకుండా ప్రత్యేక చర్యలు, అంటే ఆల్టర్నేటివ్ మార్గాన్ని అయితే చూడాలి అని చెప్పేసి కోరుతున్నారు. ఇక ఉద్యోగులకు సమయానుసారంగా రియంబర్స్మెంట్ అందడం కోసం ప్రభుత్వం మరింత ముమ్మరంగా పని చేయాల్సి ఉంది అని కూడా బాధ్యతలు అయితే ఈ విధంగా అయితే అవసరమైన చర్యలండి. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ గురించి తాజా సమాచారం. ఇక ఎర్నడ్ లీవ్స్ గురించి అప్డేట్ చూసుకున్నట్లయితే, వేసవి సెలవుల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు అర్జిత సెలవులు మంజూరు. వేసవి సెలవులలో ప్రత్యేకంగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి స్టాండర్డ్ ఆర్డర్స్ విడుదలయ్యాయన్నమాట. సో ఈ ఉత్తర్వుల ప్రకారంగా ఆ సమయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు తమ అర్జిత సెలవులను, ఎర్నడ్ లీవ్స్ను ఉపయోగించుకునే అవకాశం అయితే పొందవచ్చు. ఈ మేరకు జీవో విడుదల అండి. అర్జిత సెలవులపై జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై సంబంధిత ప్రొసీడింగ్స్ స్కీమ్ అందుబాటులో అయితే ఉన్నాయి. ఎర్నడ్ లీవ్స్, వేసవి సెలవులలో సేవలు అందించినటువంటి ఉద్యోగులు ఎర్నడ్ లీవ్స్ను పొందుతారని జీవో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్య ఉద్యోగులకు ఆర్థిక మరియు నైతిక సహాయం అయితే అందించనుంది. ఇది ఫ్రెండ్స్ ఎర్నడ్ లీవ్స్ అండ్ ఎంప్లాయీస్ యొక్క రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ సమాచారము. ఇక ప్రభుత్వానికి యూటీఎఫ్ మరియు ఇతర సంఘాల డిమాండ్లు అయితే ఈ విధంగా చేస్తున్నాయి. సో అంటే మిగతా పెండింగ్ బిల్లుల విషయం అండి. ఇప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం అని చెప్పి యూటీఎఫ్, ఇతర సంఘాల డిమాండ్లు అండి. సో ఆ తక్షణ చర్యలు ఏమేమంటే, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నిర్దిష్టమైన సమయం, అంటే ఇక్కడ మనము షెడ్యూల్ అంటున్నాము. సో షెడ్యూల్ విడుదల చేసి ప్రకటన చేసి, సో ఈ మేరకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయని. షెడ్యూల్ ప్రకారంగా ఏ సంవత్సరాల్లో ఎంతెంత బకాయిలు, సో ఇప్పటివరకు ఉన్నటువంటి 25,000 కోట్ల బకాయిలను చెల్లింపులు చేయాలని అయితే కోరడం జరిగింది. ఇక విధుల నిర్వహణకు గుర్తింపు, ఎన్నికల విధులు లేదా వేసవి సెలవులలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు పూర్తి గుర్తింపు ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. ఇక నిరంతర అధికారిక నియామకం, పెండింగ్ ఫైల్ క్లియర్ చేయడానికి అవసరమైన స్థానాల్లో తక్షణ అధికారుల నియామకం అవసరము. సో ఉద్యోగుల కోసం ముఖ్యమైన సూచనలు అండి.
మెడికల్ రియంబర్స్మెంట్ మరియు అర్జిత సెలవుల కోసం సకాలంలో డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా ఫైల్ ప్రాసెసింగ్ వేగంగా జరిగేలాగా ప్రభుత్వము చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. సో జస్ట్ ఆమ్, ఉత్తర్వులు విడుదల కాక ఈ మెడికల్ రియంబర్స్మెంట్ అనేది ఆగిపోయింది. సో కాబట్టి ఇలాంటివి జరగకుండా జాప్యం అంటే అధికారి రిజైన్ చేసినా కూడా మనకు ఆల్టర్నేటివ్గా ఏదైనా ప్రాసెసింగ్ అనేది వేగంగా జరిగేలా చూడాలి. అలాగే అర్జిత సెలవుల వినియోగం జీవో ప్రకారంగా మీ అర్హతపై స్పష్టత పొందేందుకు సంబంధిత అధికారులనైతే సంప్రదించండి. ఇక ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ పెండింగ్ బిల్లుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం ప్రారంభించింది. మెడికల్ రియంబర్స్మెంట్ మరియు అర్జిత సెలవులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల హక్కులు, గుర్తింపు మరియు సేవలకు తగిన రివార్డులను అందించే దిశగా ప్రభుత్వం మరింత బాధ్యతగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు ఫ్రెండ్స్. సో మరిన్ని ఇలాంటి తాజా న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.